వెనకటికి అంటారు కదా, మంచి సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, అట్లనే రోగాలు రొప్పులు గిట్లా మాయమైతాయని. కానీ ఇప్పుడు రాళ్ల మీదనే సప్త స్వరాలు వస్తే ఇంకెంత మంచిగా ఉంటుంది. ఊహించుకోనరి. ఏ ఊకో రాళ్ల మీద సంగీతం ఏంది అంటారా ఎట్లా? మీరు అట్లా అంటారని నాకు తెలుసు, అందుకే చెప్పుడు ఎందుకు గాని చూపెడతా షేలో నల్గొండకు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలా గిట్ల పచ్చని పొలాల మధ్య ఉన్న నగారా అనే రాళ్లగుట్ట ఉల్లా ఇది. ఇగో ఇక్కడ కనబడే పెద్ద పెద్ద రాళ్లల్లా ఎక్కడ కొట్టినా గానీ గిట్ల ఏదో ఇనుము మీద కొట్టినట్టు శబ్దం వస్తదట. అన్నా ఒకసారి కొట్టే. ఇన్నరు కదా ఎంత వినసొంపుగా సరిగమలు పలుకుతున్నాయో. లక్షలు లక్షలు పెట్టుకున్న సంగీత వాయిద్యాల సుతా గిట్ల రాదు కావచ్చు కమ్మటి శబ్దం. కనబడే ఏ రాయిని కొట్టినా గానీ తీరొక్క శబ్దం వస్తుంది. నా పేరు బోగర్ రమేష్ సార్. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాల గ్రామం. మా ఊరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకటైతే ఉంది. అదేంటిదంటే మా ఊరి చివరన ఏనగుట్ట అనేది ఒకటి ఉన్నది. ఆ ఏనగుట్టలో రాళ్ళల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సౌండ్ వస్తుంది. అది ఎక్కడ కొట్టినట్టు ఒక ఇనుము లెక్కనే సౌండ్ వస్తుంది. అది మాకు ఉండటం ఒక గౌరవకారణంగా ఫీల్ అవుతున్నాం మేము. గింత మంచి శబ్దంతోని ఒక పాట అందుకోరాదే అన్న. ఆటాడుకుందామా పాట పాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా కోడి గూసేయాలా కూడేది ముచ్చటకు కోడి గూసేయాలా కూడేది ముచ్చటకు మాటలను చెప్పుకుంటూ మనసున రందంతా మాయమైపోయేది మనసున రందంతా మాయమైపోయేది. ఈనాటి మనిషేమో ఇబ్బందులెన్నున్నా తనలోన దాసుకుని తల్లడిల్లుతున్నాడో. ఆటాడుకుందామా పాడవాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా. అరెరెరెరే గీ ముచ్చట చూసే పెద్దోళ్ళు అన్నారు కావచ్చునుల్లా మంచి సంగీతానికి ఉన్న రోగాలు సుత నయమైపోతాయని. ఇప్పుడు నగారా గుట్టలా గీ రాళ్లగుండొచ్చే శబ్దం వింటే నిజమే అనిపిస్తాంది పోర్రి. అన్న ఇక గీ నగారా గుట్ట చరిత్ర గురించి చెప్పరాదే. ఈ శబ్ద కాలుష్యం లేని రోజులలో దీన్ని వినియోగించారని మా పూర్వీకుల నుండి తెలుసుకున్న వాస్తవ మాట ఇది. ఎందుకంటే రాజుల కాలంలో గ్రామాలపై దండెత్తే సమయంలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇక పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ శబ్ద కాలుష్యం లేని రోజులలో ఇక్కడ మీటితే సుమారు 2-3 కిలోమీటర్ దూరం 3-4 గ్రామాలకు వినిపించే రకంగా ఇక్కడ ఉన్నది. కాబట్టి దీన్ని ఆ తర్వాత తదనంతర కాలం తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా గ్రామాలపై రజాకారుల మూకలు దండెత్తే సమయంలో ఇక్కడ ఎవరైనా గ్రామాన్ని కాపాడేవాళ్ళు ఇక్కడికి వచ్చి మీటితే ఒక్కొక్క రాయిని మీటితే ఒక్కొక్కరి నుంచి ఎక్కడి నుంచి వచ్చేదని కూడా ఒక్కొక్క శబ్దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు పందాన్ని మార్చుకుని గ్రామాలను కొంచెం అప్రమత్తంగా ఉండేటందుకు అవకాశం ఉందని చెప్పేసి మా పూర్వీకుల నుండి తెలుసుకున్నటువంటి విషయం ఇది. అదే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ రాయి ఉండటం ఎక్కడెక్కడికో వెళ్ళి హంపి అక్కడికి పోయి చూసి ఆనందపడుతుంటారు సంగీత ప్రియులకి. ఇట్లా ఇన్నరు కదా గుట్టకు తెలంగాణలో గట్టి చరిత్రనే ఉన్నది కదా. ఇక విజయవాడ దిక్కుకు పోయేటోళ్లకు కూతవేటు దూరంలోనే ఉన్నదట. ఒకసారి ఓరి మరి.